హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ ఎక్కువగా రాకుండా ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఇక్కడ ఉక్సులు కాజాల దగ్గర వచ్చేసి ఈ బ్లౌజ్కి అసలు గ్యాప్ అనేది లేదు. చూడండి ఏ విధంగా వచ్చిందో. చూడండి, ఈ విధంగా గ్యాప్ అనేది లేదండి ఈ బ్లౌజ్కి. ఇది నేను స్టిచ్చింగ్ చేసిందేనండి. అలా లేకుండా మీకు ఒక బెత్త సైజ్ అనేది గ్యాప్ అనేది వచ్చినట్లయితే నేను ఉపయోగించే టిప్స్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. ఉక్సులు కాజాల దగ్గర అసలు గ్యాప్ అనేది లేకుండా ఉంది. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం ఈ విధంగా క్లాత్ అనేది తీసుకున్నప్పుడు మడతల వైపు అటువైపు ఉండాలండి. ఎడ్జెస్ అనేది అటువైపు ఉండాలి, మడత వచ్చేసి మన వైపు ఉండాలి. చూడండి, నేను ఓన్లీ ఈ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ ఒక్కటే చూపిస్తున్నానండి. ముందుగా నేనైతే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న ప్రకారం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. చూడండి, మనం ఎప్పుడు చేసినా కానీ బ్లౌజ్ ఎప్పుడు కటింగ్ చేసినా కానీ మనం ముందల బ్యాక్ పార్ట్ తీయాలి, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీయాలి, తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. అలా కాకుండా ముందలే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసామనుకోండి, హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ తగ్గిపోతుంది. అలా కాకుండా ముందల మనం బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే హ్యాండ్స్ కూడా డ్రాయింగ్ చేసేసుకున్నాను. ఈ విధంగా డ్రాయింగ్ ప్రకారం మనం హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో అయితే ముక్కలు వేసి కుట్టొచ్చండి, ఏదైనా అతుకుపడినా పడవచ్చు. అదే హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్లో వేయలేం కదా. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎడ్జెస్ ఈ విధంగా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ మూలకు అనేది మనం కట్ చేసుకున్న పీసును బ్యాక్ పార్ట్లో కట్ చేసుకున్న పీసును అనేది వేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ కట్ చేశాను కదా, ఆ పీస్ని తీసుకొచ్చి యాజ్ స్టీజ్గా ఈ మూలలో చూడండి ఏ విధంగా ఇట్లా సర్చ్ చేసేసుకుని చూడండి ఆ విధంగా పరిచేయాలి. ఆ విధంగా పరిచేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి షేప్ బెల్ట్ వేస్తాం కదా, ఆ షేప్ బెల్ట్ కోసమని 1.5 ఇంచ్ ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టేసుకుని నీట్గా సదిరేయండి. సదిరేస్తే సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది డ్రా చేసేసుకుందామండి. చూడండి, బ్యాక్ పార్ట్ ప్రకారం మనం మార్కింగ్ అనేది డ్రా చేసేసుకోవాలి. చుట్టూరు కూడా ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లో ఉక్సులు కాజాల బెల్ట్ ఉంటుంది కదండి, అటువైపున మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క మెడ అనేది కట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పుడు కూడా ఉక్సులు కాజాల బెల్ట్ వైపునే మనం తీసుకోవాలి. అలా కాకుండా మనం కాజాల వైపు పట్టి కనుక తీసుకున్నట్లయితే ఉక్సు కాజాల బెల్ట్ దగ్గర మనకి లూజ్ అనేది వచ్చేస్తుంది మెడ. అలా కాదండి, ఎప్పుడు కూడా మనం ఉక్సులు పక్కనే మన ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర మనం ఉక్సులు కాజాలు పెడతాం కదా, అక్కడ స్టిచ్చింగ్ అనేది వేస్తాం. ఆ వేసినప్పుడు అక్కడ గ్యాప్ రాకుండా ఉండడానికి మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఈ విధంగా కుట్టు వేస్తాం కదా ఉక్సులు కాజాల బెల్ట్ కుట్టడానికి, ఆ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుని ఇప్పుడు చూడండి 1 ఇంచ్ అయితే మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా బ్లౌజ్కి ఇటు పక్కన. చూడండి, నేను గీస్తున్నాను కదా, అటువైపు వచ్చేసి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు కాజాలు పట్టుకున్నాక మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఈ విధంగా మీరు కట్ చేయండి ఒకసారి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఆమ్ హోల్ దగ్గర లోతు తీయాలి కదా, ఆ లోతు తీసే చోట సేమ్ మనకి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో దాన్ని ఎల్లాకారంలో ఈ విధంగా గీసేసుకుని ఒక 1/2 ఇంచ్ అయితే మనం లోతు అనేది కంపల్సరీగా తీయాలండి. ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది కంపల్సరీగా తీయాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం చూడండి, ఇక్కడ మాత్రం ఈ గ్యాప్ అనేది మనకి ఉక్సులు కాజాల బెల్ట్ దగ్గర గ్యాప్ ఎందుకు వస్తుందంటే మనం
షేప్ కోసం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ వేసినప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది. ఆ క్లాత్ మనం ఎక్స్టెన్షన్ చేసామనుకోండి, కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే ఆ గ్యాప్ అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. చూడండి, ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, సేమ్ యాజ్ టీజ్గా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఫ్రంట్ పార్ట్లో, అదే విధంగా మనం మార్కింగ్ చేసేసుకుని ఈ మార్కింగ్ ప్రకారం ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కట్ చేసేయాలి. ఈ టిప్పు మీకు నచ్చితే ఒకసారి మీరు టైలరింగ్ చేసేవాళ్ళు అయితే ఒకసారి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూడండి, ఏ విధంగా వచ్చిందో. ఉక్సులు కాజాల బెల్ట్ దగ్గర గ్యాప్ అనేది వచ్చిందా, గ్యాప్ రాకుండా మంచిగా ఉన్నదో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం ఈ ప్రకారం కట్ చేసేసుకోవాలి. చూడండి, మనం మార్కింగ్ చేసిన ప్రకారం మనం కట్ చేసేద్దామండి. ఇక్కడ మాత్రం మీరు మర్చిపోవద్దు, ఈ మాత్రం గ్యాప్ కంపల్సరీగా ఉండాలండి. అలా ఉన్నట్లయితేనే మనకి ఉక్సులు కాళ్ళ దగ్గర గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేద్దాం. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ.